అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. త్వరలో విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు మాజీ వైసీపీ ఎంపీ. భవిష్యత్ ప్రణాళికపై ప్రెస్ మీట్ లో ప్రకటిస్తానని కూడా ట్వీట్ చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు ప్రలోభాలకు తలవంచనని కూడా విజయసాయి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే ఏకైక లక్ష్యమని కూడా ట్వీట్ లో ఆయన వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సాయిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సభలు సమావేశాల నిర్వహణకు ప్లాన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 2025లో రాజ్యసభ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు విజయసాయి ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ వైసీపీలకు ప్రత్యామ్నాయంగా సాయిరెడ్డి రాక అని కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా ఒకంత ఆసక్తికరంగా మారింది. ఆ ట్వీట్ని ఒకసారి చూద్దాం. నా రాజకీయ పునఃప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర భావజాలం. ఎలాంటి ఒత్తిళ్లకు ప్రలోభాలకు ప్రభావాలకు లోను కాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నేను నిర్ణయం తీసుకుంటాను అనేటువంటి వాటిని మెన్షన్ చేస్తూ అన్ని న్యూస్ ఛానల్స్ ను కూడా ట్యాగ్ చేస్తూ కూడా ఈ నేపథ్యంలో కింద ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి ఒత్తిళ్లకు కానీ ఎలాంటి ప్రభావాలకు నేను లోను కాకుండా నిర్భయంగా తీసుకునేటువంటి నిర్ణయం, నా పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కూడా నేను పనిచేస్తాను, నిర్ణయం తీసుకుంటాను అనేటువంటి మాట. పార్టీ ప్రకటన కూడా అప్పుడే ఉంటుందనేటువంటి మాట. ఏంటి పొలిటికల్ గా మళ్ళీ తిరిగి రీఎంట్రీకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి హింట్ కావచ్చు, ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ఎలా చూడాలంటారు విజయసాయిరెడ్డికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోబోతుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అతి తొందరలో మీడియా ఛానల్ తో పాటు ఆయన ఒక రాజకీయ పార్టీ ప్రారంభించనున్నారు. ఏ రాజకీయ పార్టీకి తాను అనుబంధం కాదు, ఏ రాజకీయ పార్టీకి తాను తొత్తు కాదు, తాను రాజకీయాల్లోనే కొనసాగుతాను, ఏదైతే తన రాజకీయ రీఎంట్రీ ఉంటుందంటూ స్పష్టమైన ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి. అయితే ఆయన అతి త్వరలో కొంతమంది అతి త్వరలో ఆయన రాజకీయ పార్టీతో పాటు మీడియా ఛానల్ ఏర్పాటు చేస్తానంటూ ఒక స్పష్టమైన ప్రకటన కూడా గతంలో చేశారు. అదే మాట కట్టుబడుతున్నారు. ఏ రాజకీయ పార్టీతో తనకు అనుబంధం ఉండదు, తాను టీడీపీ వైసీపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఒక సమాచారం వినిపిస్తుంది. విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం వల్ల ఏ రాజకీయ పార్టీకి నష్టం జరుగుతుందనే అంచనాలు మనం ప్రస్తుతం వేయలేని పరిస్థితి. అయితే ఆయన ఇంతకాలం రాజకీయాల్లోకి వస్తారా రారా అనే అంశం అయితే ఒక చర్చ జరుగుతుంది. ఒకనొక పరిస్థితులు ఆయన వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కొన్ని మీడియా సంస్థలు, కొంత టీడీపీకి అనుకూలంగా ఉన్న ఛానళ్లు కూడా ఆయన వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఒక ప్రచారం అయితే చేశారు. ఆ ప్రచారాలన్నిటికీ విజయసాయిరెడ్డి నేరుగా ఫుల్ స్టాప్ పెట్టారు. నేను వస్తున్నా, రాజకీయ పార్టీ స్థాపిస్తున్నా, ఖచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతానంటూ విజయసాయిరెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ఉంటుంది. మరోపక్క వచ్చే ఉగాదిలోపు ఒక రాజకీయ పార్టీతో పాటు మీడియా ఛానల్ కూడా ప్రారంభమవుతున్నట్టు విజయసాయిరెడ్డి సన్నిహితులు, ఆప్తులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా పర్యటనలు, ఆయా ప్రాంతాల సమస్యలపైన అధ్యయనం చేయనున్నారు. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రజా సమస్యలే అజెండాగా తన రాజకీయ పార్టీ ఉంటుందని, రాబోయే రోజుల్లో తాను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతానంటూ విజయసాయిరెడ్డి ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేశారు. మురళి, ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఒకంత పార్టీ పెట్టి నడిపించాలి అని అంటే ఏ స్థాయిలో కష్టమో నాకు తెలుసు అని కూడా గతంలో వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇమ్మీడియట్ గా కూడా పార్టీకి సంబంధించి హింట్ ఇవ్వడం కావచ్చు, ప్రలోభాలకు ప్రభావాలకు ఎలాంటి ఇబ్బందులు కూడా నేను లోను కాకుండా, ఎవరి ప్రభావం లేకుండా నేను పార్టీ పెట్టబోతున్నాను అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి ఆ ట్వీట్ ఏంటి, దానికి ఎలా చూడాలంటే స్వతంత్ర భావజాలం అనేటువంటిది ఆయన ఒకటి మెన్షన్ చేశారు. ఏంటి స్వతంత్ర భావజాలానికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది కదా. గతంలో వైసీపీకి సంబంధించి మాట్లాడారు, తర్వాత పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉందో మనం చూసాం. రాజకీయంగా కొంతకాలం స్తబ్దుగా ఉండటం కావచ్చు, ఆయన విధి విధానాలను కూడా ఆయన మార్చుకున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. కిరణ్, వీటిని ఎలా చూడాలంటారు మనం? మురళి,
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో కొంతమంది ముచ్చటించినప్పుడు ఆయన ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తాను, రాజకీయ పార్టీ గ్యారంటీ, మీడియా ఛానల్ పెట్టడం గ్యారంటీ, అదే విధంగా తాను ఎవరికి ఒత్తిళ్లకు లొంగను, తాను రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాను, తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదు, తానే ఒంటరిగా ఆ రాజకీయ పార్టీ పెడతాను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటాను, అదేవిధంగా తన పార్టీకి సంబంధించిన విధి విధానాలు, తన పార్టీ అజెండాను కూడా రాబోయే రోజుల్లో వివరించే పరిస్థితి. 2025 రాజ్యసభ పదవితో పాటు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం తాను వ్యవసాయం చేసుకుంటాను, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అదేవిధంగా ఆయన వ్యవసాయం చేసిన నేపథ్యం కూడా. అయితే ప్రస్తుతం ఆయన గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అటు సోషల్ మీడియాలోను ఇటు డిజిటల్ మీడియాలోను ఒక ప్రచారం చేస్తుంది, విజయసాయి రెడ్డి రీఎంట్రీ గ్యారెంటీ. అయితే ఆయన ఏ రాజకీయ పార్టీలోకి వెళ్తారంటూ ఒకనొక సమయంలో జోరుగా చర్చలు, అటు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంది, ఇది తాను ఏదైతే మొదటి నుంచి ఉన్న వైసీపీలోకి రీఎంట్రీ చేస్తారంటూ ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం అన్నిటికీ విజయసాయి రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. తానే ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ పార్టీ పెడతాను, నేను రాజకీయాల్లోకి వస్తున్నా, నా రాజకీయ ఎంట్రీ గ్యారంటీ అంటూ ఇప్పటికే తన అభిమానులకు తనను నమ్ముకున్న కార్యకర్తలకు, అదేవిధంగా తనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో పాటు ఆయన సన్నిహితులతో కూడా ఆయన ముచ్చటించిన నేపథ్యంలో. అయితే ప్రస్తుతం మనకందుతున్న సమాచారం, మనకున్న ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఏదైతే వచ్చే ఉగాది నాటికి ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి, మీడియా ఛానల్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా అతి త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టడం గ్యారంటీ అంటూ ఆయన అభిమానులే కదా ఆయన కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అనే అంచనాలు ప్రస్తుతం మన వేలేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా రాజకీయాలు మారుతున్నాయి, జెన్జీ ఉద్యమాలు వచ్చాయి, మరోపక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది, యువతరం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి, మరోపక్క దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రధానంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో శక్తి ఎదిగేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ పైన ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసిన ప్రయత్నం. ఈ నేపథ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. విజయసాయి రెడ్డి తన రాజకీయ పార్టీని ప్రకటించడం అతి త్వరలోనే ఉంటుంది, తాను రాజకీయ పార్టీ ముహూర్తం కూడా త్వరలోనే ఖరారు చేయనున్నారు. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన రాజకీయ పార్టీ పెట్టే ముందే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగిస్తారు. ఆర్థిక మూలాలు అనేది ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. అయితే వాటి అంశాల గురించి మనం ప్రస్తుతం వెళ్లే పరిస్థితులు. ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన రాజకీయ పార్టీ కంటే ముందు అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పర్యటనలు కొనసాగుతాయని మనకు సమాచారం వినిపిస్తుంది. వీటి అన్నిటిపైన కూడా విజయసాయి రెడ్డి త్వరలో ఒక ప్రెస్ మీట్ పెడతారని, త్వరలో పూర్తి సమాచారం ప్రకటిస్తానని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన ఒకసారి ఆయన ట్వీట్ కూడా మనం గమనించినప్పుడు స్పష్టంగా చూడొచ్చు, భవిష్యత్ ప్రణాళికపై తాను ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తానంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకోకుండా ఏదైతే రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ ఆయన ప్రకటించడం జరిగింది. ఇటు కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు ప్రారంభించారు. జెండా పార్టీ విధి విధానాలు, పార్టీకి సంబంధించిన కీలక అంశాలు కూడా తన ఆస్తులు సన్నిహితులతో ఆయన ఇప్పటికే చర్చించారని సమాచారం. అయితే అతి త్వరలోనే ఆయన ప్రెస్ మీట్ తో పాటు రాజకీయ అజెండా దిశానిర్దేశం, రాబోయే రోజుల్లో తాను ప్రజా సమస్యలను ఎలా అడ్రస్ చేయగలుగుతాననే అంశాలు కూడా ఓ క్లారిటీ ఇవ్వగలిగినా దీనిపైన అతి త్వరలో ప్రెస్ మీట్ ఇస్తే, అదే విధంగా ఇటు రాయలసీమ నుంచి కానీ అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఆయన ఒక భారీ ప్రణాళిక సిద్ధం చేశారనే ప్రచారం అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద స్తబ్దుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి నుంచి రాజకీయ పరమైనటువంటి ఒక ట్వీట్ అయితే మనం చూస్తున్నాం. నా రాజకీయ పురప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటిస్తానంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ ను కూడా మనం ఒకసారి చూద్దాం. నాది స్వతంత్ర భావజాలం, ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు, ప్రభావాలకు లోను కాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను. ఈ ట్వీట్లో చాలా రకాలైనటువంటి అర్థమైతే ఉందనేటువంటి మాట. కానీ విజయసాయి రెడ్డి అంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత ఎవరైనా సరే ఎవరికో ఒకరికి అగైనెస్ట్ గా డెఫినెట్ గా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి టార్గెట్ ఎవరు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. గత రాజకీయ పరిణామాలన్నీ కూడా బేరీజు వేసుకొని రాజకీయ విశ్లేషకులు అయితే ఒక కంక్లూజన్కి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. చూడాలి పార్టీ ప్రకటన సమయంలో ఆయన టార్గెట్ ఏంటి, ఆయన విధి విధానాలు ఏంటి,
ఆయనకి ప్రత్యర్థి పార్టీ ఎవరు అనేది కూడా విజయసాయి రెడ్డి ఏం ప్రకటిస్తారనేది కూడా ఒకంత సంచలనంగా మారింది.